హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా హౌస్ వైఫ్లే నాకు తెలుసండి. యూట్యూబ్లో మనకి అర్థమవుతుంది ఎవరు చూస్తున్నారు అనేది. అందువల్ల చూసే వాళ్ళందరూ కూడా చాలామంది హౌస్ వైఫ్లే. అందరూ కూడా మార్నింగ్ హడావిడిగా ఉంటారు. పిల్లలతోటి, హస్బెండ్ తోటి, స్కూలు, ఆఫీసు ఇలాగా హడావిడిగా ఉంటారు కదా. అలా హడావిడి లేకుండా ఉదయం పిల్లలతో ఆడుతూ పాడుతూ వాళ్ళకి కావలసినవన్నీ రెడీ చేసేయచ్చు. అది ఎలాగంటే కొన్ని టిప్స్ చెప్తానండి. అవి ఫాలో అయ్యారంటే అసలు ఉదయం హడావిడే ఉండదు. పిల్లలతో ఆడుతూ పాడుతూ పనంతా చకచకా చేసేసుకోవచ్చు. దీనికోసం నైట్ 1 గంట మనము టైం కేటాయించుకోవాలండి. వంటగదంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. షింక్లో ఒక్క ప్లేట్ కూడా లేకుండా అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని స్టవ్ కానీ పొయ్యి బండ కానీ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే ఉదయం ఫ్రెష్గా ఉంటుంది, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకొకటి, ఉదయం ఏం చేయాలి అనుకుంటున్నామో అవి నైట్ ప్రిపేర్ చేసుకునేవి నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఉదయం ఆలోచించుకొని అప్పుడు చేసుకోవచ్చులే అని అనుకోకుండా నైట్ కొంచెం ప్లానింగ్గా వేసుకున్నామంటే ఉదయం హడావిడి అనేది తగ్గుతుంది. నేను నైటే స్ప్రౌట్స్ కోసం ఇలాగా వేరుశనగలు, అలసందలు, పెసలు మనకు నచ్చినవన్నీ నానేసుకున్నామంటే ఉదయం కల్లా బాగా నానతాయండి. మొలకలు కూడా బాగా వస్తాయి. ఎక్కువసేపు నానాయంటే మొలక అనేది బాగా వస్తుంది. మా ఇంట్లో అయితే స్ప్రౌట్స్ తినే అలవాటు ఉందండి. బాదాము అన్నీ నైట్ నానబెట్టుకొని ఉదయం స్ప్రౌట్స్తో కలుపుకొని ఆ బాదాము అవి తినేస్తాం మేము. అందువల్ల స్ప్రౌట్స్ కోసం ఇలా రెడీ చేస్తున్నాను. ఇది 2 డేస్ తర్వాతకి పనికొస్తుందండి. ఈరోజు నైట్ నానేసుకున్నామంటే మార్నింగ్కి నానిపోతాయి. వాటిని కట్టి పెడితే తర్వాత రోజుకి మనకి స్ప్రౌట్స్ అనేవి వస్తాయి. ఇంకా మళ్ళీ ఉదయం పిల్లలకి క్యారేజీలోకి ఉలవ చారు కోసం ఉలవలు కూడా రాత్రే నానేసుకుంటున్నాను. ఉలవలు కూడా ఎక్కువసేపు నానాలి కాబట్టి నైటే నానబెట్టుకుంటున్నాను. 1-2 సార్లు నీళ్ళు పోసి కడిగేసుకొని తర్వాత మంచినీళ్ళు పోసేసుకొని నానబెట్టుకోవాలి. ఉలవలు చాలా లేటుగా నానతాయండి. మనం ఉదయం ఉలవచారు పెట్టుకోవాలి అంటే అంత పొద్దున్నే కుదరదు. నైట్ నానబెట్టుకున్నామంటే ఉదయం కల్లా నానిపోతాయి. ఎప్పుడు కందిపప్పు లాంటివే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి హెల్తీ ఫుడ్ కూడా పిల్లలకి ఇస్తూ ఉండాలండి. ఉలవచారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఒంటికి కూడా మంచి బలము. ఇలా నైట్కే స్ప్రౌట్స్, ఉలవలు కూడా నానబెట్టేసుకుంటున్నాను. మార్నింగ్కి 2 బాగా నానిపోతాయి. ఇలా ఉదయము కూరల కోసమే కాదండి, మనం టిఫిన్ ఏం చేయదలుచుకున్నామో అది కూడా రాత్రే రెడీ చేసుకున్నామంటే ఉదయం హడావిడి తగ్గుతుంది. నేను ఇడ్లీకి అయితే వేసానండి. ఇలా గ్రైండర్కి వేసుకొని పిండిని అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఒక్క ఇడ్లీ పిండినే కాదు, దోశకి, బోండా, వడ ఇలాంటివి ఏది చేయాలనుకున్నా నైటే ప్రిపేర్ చేసుకుంటే ఉదయం హడావిడి లేకుండా ఉంటుంది. ఉదయం ఇడ్లీలోకి, మధ్యాహ్నం రైస్లోకి కూడా పనికొచ్చేటట్టు టమాటా పచ్చడి చేస్తున్నానండి. ఉట్టిగా టమాటా పచ్చడి చేసే కంటే ఇలాగా పచ్చి మామిడికాయలు వస్తాయి కదా, వాటి కాంబినేషన్తో టమాటా పచ్చడి చేసామంటే చాలా బాగుంటుందండి. అక్కడక్కడ కొంచెం మనకి ముక్కలు తగులుతూ ఉంటాయి. ఈ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి తగులుతూ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ చేసేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. చాలా సింపుల్ అండి చేసుకోవడము. మామిడికాయని సన్నగా కట్ చేసుకోవడము, టమాటాలను కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి. ఒక ప్యాన్ కానీ బాండలు కానీ పొయ్యి మీద పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసుకునే వాళ్ళైతే ఇంగువ కూడా వేసుకోవచ్చు. వీటితో పాటు కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, చెక్కు తీసేసి మామిడికాయలని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ ముక్కలను వేసి మూత పెట్టి మంటను సిమ్లో ఉంచుకొని కొంచెం వేగనిచ్చుకోవాలి ఈ మామిడికాయ ముక్కల్ని. ఈలోపు మనము టమాటా ముక్కల్ని మిక్సీకి వేసుకుందాం. ఇలాగా ఎండుమిర్చి, టమాటాలని మిక్సీకి వేసేసుకుంటున్నాను. ఇవి వేసుకునేలోపు మనకి ఈ మామిడికాయ ముక్కలు అనేవి కొంచెం ఫ్రై అయ్యాయి, కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు దీనిలో మనం మిక్సీకి వేసుకున్న టమాటో పేస్ట్ కూడా వేసేసుకోవాలి. దీంట్లో ఉప్పు అయితే నేనేం వేయలేదండి, ఒట్టిగానే మిక్సీ పట్టేసుకుంటున్నాను. టమాటాలు, ఎండుమిర్చి మిక్సీకి పట్టేసుకున్నాను. ఆ పేస్ట్ని దీంట్లో వేసేస్తున్నాను. నాకు టమాటాలు కొంచెం ముక్కలుగా ఉంటే ఇష్టమండి, అందుకని టమాటాలను కూడా మెత్తగా పేస్ట్ చేయలేదు. కొంచెం అక్కడక్కడ ముక్క అనేది ఉంది. మనకి అన్నంలో కలుపుకున్న కొంచెం తినేటప్పుడు బాగుంటుంది. మీరు కావాలంటే స్మూత్ పేస్ట్ అయినా చేసుకోవచ్చండి. కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుందని అలా వేస్తున్నాను. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను.
నేను స్పూన్తో వేయనండి, ఇలా చేతితోటే వేసేసుకుంటాను. నాకు కరెక్ట్గా కలిసిపోతుంది, అర్థమవుతుంది కూడా. రోజు చేస్తాం కదా వంట అనేది, అర్థమవుతుంది ఎంత ఉప్పు పట్టేది. దీంతోపాటు కొంచెం పసుపు, ఇందులోనే కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి. పంచదార కాదండి, బెల్లం వేసుకుంటే బాగుంటుంది. ఈ బెల్లం కూడా ఇందులో ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంటను సిమ్లో ఉంచుకొని ఒక 10 to 15 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలండి. మనం అన్నీ పచ్చివే వాడాం కాబట్టి నూనె, మనం వేసిన నూనె కొద్దిగా పైకి వచ్చేటట్లు బాగా కుక్ చేసుకోవాలి. పచ్చడి కూడా చిక్కబడి మనకి కొద్దిగా గట్టిగా వస్తుంది పచ్చడి. ఇది దేంట్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇడ్లీ, దోశ, చపాతీ, రైసు దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. చూడండి, చిక్కబడి మనకి పచ్చడి అనేది దగ్గరికి వచ్చేసింది. మనం ఏదైనా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చాలా రోజులు ఉంటుంది. అయినా అన్ని రోజులు ఉండదండి, మనం తినేస్తాం కదా. ఇలా పొద్దునికి కావలసినవన్నీ నైటే రెడీ చేసుకున్నామంటే మనకి ఉదయం పూట హడావిడి లేకుండా ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో అయితే స్ప్రౌట్స్ తోటి మంచిగా చపాతీలోకి హెల్దీగా కర్రీ చేసి చూపిస్తానండి. ఈ వీడియో అయితే మీకు యూజ్ అయ్యింది, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.